భజగోవిందం 26వ శ్లోకం. కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం. ఆత్మజ్ఞాన విహీనా మూఢాః తే పచ్యంతే నరక నిగూఢాః. కామం అనగా కోరిక, క్రోధం, లోభం, మోహం వీటిని విడిచిపెట్టేసి సాధకుడు తనయందే ఆత్మను సోహం అని దర్శించగలడు. ఆత్మజ్ఞానం పొందని మూఢులు నిగూఢమైన నరకంలో చిత్రహింసలకు లోనవుతారు. ఈ శ్లోకాన్ని భారతీ వంశ అను శిష్యుడు చెప్పారు. మానవుడు ఆత్మస్వరూపుడు, కానీ ఈ సత్యాన్ని అతడు గుర్తించకుండా అతనిని మభ్యపెట్టి ఒక మూఢునిగా చేసి శరీరంలోని బందీగా చేసి ఆడిస్తున్నారు. కామం, క్రోధం, లోభం, మోహం అనబడు నలుగురు దుండగులు. వారి ప్రభావం శక్తియుక్తులు అతి బలీయమైనవి. కోరిక మనస్సులో ప్రవేశించగానే దానిని ఎలాగైనా సాధించాలనే కాంక్ష ఎక్కువై ఆ ప్రయత్నంలోనే మనస్సు నిమగ్నమై ఉంటుంది. కోరిక తీరినా తీరకపోయినా కోపం వస్తుంది. తీరకపోతే అడ్డుపడిన వ్యక్తిపైన, తీరితే ఇంతేనా ఇంకా ఇంకా కావాలి అని తృప్తి లేక. క్రోధం ఆవేశించినప్పుడు విచక్షణా జ్ఞానం నశించి ఎంతటి దారుణ కృత్యమైనా చేయడానికి వెనుదీయదు మనస్సు. లోభము కోరికలకు పుట్టినిల్లు. ఎంత ఉన్నా తనకే చాలదు. ఉన్నది తరిగిపోతే ఎలాగా, ఇంకా 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 కావాలి అనే దురాశ, తృప్తి లేకపోవడం, తనకున్నది ఇతరులకుండరాదనే మత్సరం ఇవి అన్నీ లోభ లక్షణాలు. మోహం అంటే భ్రమ, వ్యామోహం, ఉన్నది ఉన్నట్టుగా కాక వేరు విధంగా చూడడం. దేనిపైనైనా ప్రగాఢ కాంక్ష ఏర్పడి అదే సర్వస్వం, అది లేకపోతే జీవితమే వ్యర్థం అనుకునే పిచ్చి భ్రమయే వ్యామోహం. కామం, క్రోధం, లోభం, మోహం ఈ నాలుగు మనస్సును కలుషితం చేసి ఎప్పుడూ అలజడి, అశాంతులతోనే నాట్యం చేయిస్తుంటాయి. ఇలాంటి మనసు గల వ్యక్తి మూఢుడే. అతనికి ఆత్మదర్శనం మాట అటు ఉంచి సుఖశాంతులే లేకుండా పోతాయి. తే పచ్యంతే నరక నిగూఢ. అలాంటి వారు నిగూఢమైన నరకంలో మాడిపోతారు. నరకం అంటే ఎక్కడో ఉన్నదనుకోనక్కర్లేదు సుమా. ఈ కామక్రోధ లోభమోహాలతో ఎల్లప్పుడూ కుతకుతలాడుతున్న మనస్సే ఘోరమైన నరకంగా తయారై మనిషిని అనేక చిత్రహింసలకు గురి చేస్తుంది. చేయరాని పనులను చేయిస్తుంది. అవమానాలు తెచ్చిపెడుతుంది. శత్రువుల్ని ఆకర్షిస్తుంది. కుట్రలు, కావేశాలు, సంఘ విద్రోహాలు, పలాయనాలు లాంటి కార్యకలాపాల్లో ముంచివేసి ఒక్క క్షణమైనా సుఖశాంతులు లేకుండా చేస్తుంది. ఈ దుస్థితి నుండి తప్పించుకోవాలంటే కామం, క్రోధం, లోభం, మోహం త్యక్త్వా ఆత్మానం పశ్యతి సోహం. ఈ నలుగురు దుండగుల్ని తరిమివేసి మనోబుద్ధుల్ని ఆత్మధ్యానంలో నిలిపి ఆత్మదర్శనం చేయాలి. అప్పుడు సాధకుడు సహా అహం, అతడే నేను, అహం బ్రహ్మాస్మి అనగా ఆ బ్రహ్మమే నేను అని తెలుసుకుంటాడు. ఆత్మ ఎక్కడో లేదు, మనలోనే ఉన్నది. మనం గుర్తించలేకుండా అడ్డుపడుతున్న ఈ ఆవరణలను తొలగించుకోవాలి. మెడలోనే ఉన్న కంఠాభరణాన్ని మరిచిపోయి ఇల్లంతా వెతుకుతున్న స్త్రీ వలె ఆత్మ గురించి విశ్వమంతా వెతుకుతున్నాము. ఆత్మజ్ఞానం ద్వారానే ఇలాంటి భ్రమలు తొలగుతాయి. ఆత్మజ్ఞానం లేనివారు మూఢులు నిగూఢ నరకంలో మగ్గిపోతారు అని చెప్పారు.